వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ చుక్కకూర పప్పు ఆర్ కట్టా పాలక్ ఇన్ ఇంగ్లీష్. సో దీనికోసం నేను ఇక్కడ చుక్కకూరని తీసుకున్నాను, ఒక ఫుల్ బంచ్. సో దాన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీన్వైల్ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఒక పెద్ద కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకొని దాంట్లోకి ఒక బిగ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవటమే అండి. వేసేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూరని ఇలా తరిగి పెట్టుకోవాలి. దాన్ని కూడా ఈ కుక్కర్లోకి వేసేసుకోవడమే. ఆ ఫుల్ బంచ్ నాకు పట్టిందండి. ఆ ఫుల్ కట్ట మొత్తం నేను వేసుకున్నాను. అది నా టెర్రస్ గార్డెన్లోది, ఇట్స్ ఆర్గానిక్ అండి. సో ఇక్కడ నేను దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు అండ్ కారం అన్నీ వేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. పసుపు మీరు ఒక చిటికెడు వేసుకోండి. ఉప్పు మీ రుచికి తగినంత ఇప్పుడు కాస్త వేసుకుంటున్నాను, నేను తర్వాత కొంచెం వేసుకుంటాను. అండ్ ఒక 3/4 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అండ్ ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ విజిల్స్కి పెట్టుకోవాలి. విజిల్స్కి పెట్టుకున్నాక ఒకవేళ మీరు ఇలాంటి కుక్కరే తీసుకుంటే, లైక్ చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకుంటే 7 నుంచి 8 విజిల్స్ రావాలి. ఒకవేళ పెద్ద కుక్కర్ తీసుకుంటే 4 విజిల్స్ సరిపోతాయి. సో ఇది కుక్ అయ్యాక ఇలా ఉందండి. మీకు ఇలా పప్పులుగానే ఉండటమే ఇష్టమైతే ఇట్లా గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. తాలింపు పెట్టేసుకోవచ్చు. మీకు మెత్తగా కావాలి అనుకుంటే పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకోవాలి. ఇందులో నేను చింతపండు వేసుకున్నాను కాబట్టి నేను వెనుపుకొని దీంట్లో ఏమైనా తొక్కలు లాంటివి వస్తే తీసేస్తాను. ఒకవేళ మీకు అలాగే నచ్చినా ఉంచేసుకోండి. ఇక్కడ నేను చింతపండును కూడా గట్టిగా దీంతో ఎనిపేసుకొని దీన్ని తాలింపు పెట్టుకుంటాను. ఈ విధంగా ఎనుపుకోవాలండి. సో మీకు ఒకవేళ వాటర్ ఎక్కువ ఉండి మీద చిందుతుందని భయం వేస్తే ముందుగా వాటర్ వంపుకొని తర్వాత ఎనుపుకొని మళ్ళీ కావాల్సిన కన్సిస్టెన్సీకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను తాలింపు కోసం ఒక చిన్న గిన్నెలోకి ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. దీంట్లో కాస్త ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు చితకొట్టుకొని వేసుకోవాలండి. దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి. ఇంగువ వేసుకున్నాక కాస్త పసుపు వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ముందుగా వేసుకున్నాను, కొంచెం ఇక్కడ కూడా వేసుకుంటున్నాను తాలింపులో. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో నేను వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకొక 2 నిమిషాలు వేపుకుంటాను. మీకు కలర్ ఎంత కావాలనుకుంటే అంత పసుపు వేసుకోవాలండి. సో దాంట్లో ఇంతే వేసుకోవాలని ఏం లేదు, మీకు ఎక్కువగా నచ్చితే ఎక్కువ వేసుకోండి కొంచెం. సో ఇక్కడ చూసారు కదా నేను ఎన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానో. ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెంగా వేగాలండి, లైట్ గోల్డెన్ బ్రౌన్కి వేగాలి. ఒక నిమిషం అలా వేగిన తర్వాత తీసేసుకొని మీరు తాలింపు పప్పులోకి యాడ్ చేసుకోవటమే. ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ పప్పుని మళ్ళీ స్టవ్ ఎక్కించి ఒక బాయిల్కి రానివ్వాలి. తాలింపులో కూడా పప్పు కాసేపు వేగాలి. సో ఇక్కడ మీరు పులుపు, ఉప్పు ఇందాక వేసుకున్నాం కదండి, మీకు సరిపోకపోతే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కారం పట్టినా ఏది పట్టినా యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను ఫ్రోజన్ చింతపండు పల్ప్ అండి. సో ఇక్కడ నాకు పడితే నేను కొంచెం వేసుకున్నాను. అండ్ ఆల్సో a little bit of salt, కొద్దిగా నాకు సాల్ట్ కూడా పట్టింది. యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీన్ని
ఒక బాయిల్కి రానివ్వాలి. ఒక బాయిల్కి రానిస్తే పప్పు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి చుక్కకూర పప్పు. ఒకసారి ట్రై చేయండి. ఈ సైడ్స్లో అంటుకుంటే స్క్రేప్ చేసేసుకోండి, ఎందుకంటే చాలా పప్పు వేస్ట్ అయిపోతుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తారు కదా ఇప్పుడు కాసేపు, సో అదంతా ఎండిపోతుంది. సో ఒకసారి దాన్ని అంతా స్క్రేప్ చేసుకొని లోపలికి వేసేసుకొని, సో దాంట్లోకి ఇంకా కొత్తిమీర వేసేసుకోవడమే. అయిపోయింది. చూసారు కదా, టేస్టీ అండ్ యమ్మీ చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది. ప్లీజ్ try it and enjoy it. Please do subscribe to my channel, like and share my videos to your friends and family. Thanks for watching my video. Please do support me.